నమస్తే వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. లేడీ అఘోరి ప్రస్తుతం ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. బట్ సామాజిక మాధ్యమాలలో పాపం ఎంత ఏడుస్తున్నాడు ఆ పిల్లోడు. మోసం చేసింది అమ్మాయి అని, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని, ఆడవాళ్ళను నమ్మద్దు అని. చూసారా మీరు అసలు వీడియో? బోర్మని ఏడుస్తున్నాడు ఆ పిల్లోడు. అమ్మాయిలంటే ఇంతే మోసం చేస్తారు అని. ఏ జైలుకి ఎవరి చెంచల్ కూడా జైలుకి ఫోన్ ఎట్లా వెళ్ళింది? మీరే పట్టుకెళ్ళి ఉంటారు, నాకేం ఇంటర్నెట్ తెలుసు. కనెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? దాంట్లో మళ్ళీ ఇన్స్టా పోస్ట్ లో పెట్టడం ఏంటి? విషయం ఏంటంటే శ్రీవర్షిని అక్కడి నుంచి వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు, గుర్తుందా? అవును, ఫస్ట్ టైం స్టేషన్ లో ఉంచారు ఒక రోజు. అది నెక్స్ట్ తేవడం. ఓకే, ఫస్ట్ రోజు ఆ పిల్లని తీసుకొచ్చేసారు, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంట్లో బంధించారు. ఇంకా రానివ్వను. ఆ పిల్ల చాకచక్యంగా ఫోన్ తీసుకొని ఎగిరిపోయినాక ముందు అప్పుడు ఏడ్చుకుంటూ ఫోన్లు పెట్టిన పోస్టులది. నా దగ్గర ఉంటే నేను బాగా చూసుకుంటా, నా దగ్గర నుంచి వెళ్ళిపోతే నాకు సంబంధం లేదు అని చెప్పింది చూసా. అవును కదా. అప్పుడు నా దగ్గర నుంచి వెళ్ళిపోయింది ఆ పిల్లల్ని, అంతే అది ఇది అని చెప్పేసి తను అంటే ఇక మళ్ళీ మాట్లాడట్లా. శ్రీవర్షిని దగ్గర ఫోన్ లేదు యాక్చువల్లీ, ఈమెకేమో రెస్పాన్స్ లేదు. ఓ బంధం కట్ అయిపోయింది. 4 రోజులు కలిసి తిరిగారు అటు ఇటు ఇటు అటు. సడన్ గా మనిషి మాయమయ్యేసరికి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరు బయటికి వెళ్తే ఎలా ఏడుస్తారు? అవును, అలా నవ్వొస్తుంది నాకు వాళ్ళ ఏడుపులు చూస్తే. వారానికే ఫస్ట్ వీకే ఏం ఏడుస్తారంటే. కానీ నాకేమనిపిస్తుంది అంటే తప్పులేదు, ఎందుకు చెప్పను, 24/7 చూసి 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 ఒకరు పోతే అట్లాగే ఉంటుంది. ఎవరు ఒకరు కనెక్ట్ అవుతారులే. అంటే మనకు ఫోన్లు గిన్నెలు లేవు, టీవీలు లేవు, ఏమీ లేవు. ఎంతసేపు నీ మొహం నేను, నా మొహం నువ్వు, చూసి 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 నువ్వు సడన్గా పోతే అలాంటి ఫీలింగ్ వస్తుంది. సో ఏదో అలా ఏడ్చుకుంటా అప్పుడు పెట్టిన పోస్టులు ఇప్పుడు వైరల్ చేసుకుంటా శ్రీవర్షిని, అఘోరిని వదిలేసిన శ్రీవర్షిని 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 మళ్ళీ ఆ పిల్ల అక్కడికే పోద్ది. మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడ పెట్టుకుంటారు తలకాయలు నాకు తెలియదు. ఆమెన ఒకసారి ఫిక్స్ అయిపోయింది అలాగే నేను అఘోరితోనే ఉండాలని. ఇప్పుడు రిహాబ్లో పెట్టారు. ఆ రిహాబ్ నుంచి రోజు మోటివేట్ చేస్తున్నారు, ఎందుకు నువ్వు అలా ఉండి ఇలా ఉండి, అసలు పద్ధతి కాదు. ఆ పిల్ల వినట్లా, ఎప్పటికీ వినట్లేదా? ఎప్పటికీ వినదు. ఆమె మైండ్లో ఫిక్స్. ఆ రోజు కూడా అందరినీ మోసం చేయాలా, సరే నేను ఇక్కడే ఉంటా, పద్ధతిగా ఉంటా, అస్సలు ఇంటి గడప దాటను, తలెత్తి అఘోరిని కాదు కదా నేను ఎవరిని చూడను అని చెప్పింది. సర్లే ఇదిగో ఫోన్ తీసుకో, జాగ్రత్తగా ఉండ అంటే పట్టకటకటక్కడ లొకేషన్ పంపింది. ఆమె వచ్చింది, పట్టుకొని వెళ్ళిపోయింది. విజయవాడలో బస్సులో దిగి వెంటనే ఎక్కడో విజయవాడ నుంచి హైదరాబాద్ అనుకుంటా. డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి పిల్లలకి? ఇప్పుడు అఘోరి బుక్ చేసి ఉంటుందిలే టికెట్. ఏముంది, ఓకే, తను టికెట్ బుక్ చేసి పంపిస్తే నువ్వు ఆ టైంకి వెళ్ళిపోవచ్చు కదా. అలా కూడా యాక్చువల్లీ ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు కాస్త హౌస్ అరెస్ట్ లాంటివి చేస్తారు కదా, ఎక్కడికి వెళ్ళిపోకుండా చేశారు పిల్లని. హౌస్ అరెస్ట్ ఎలా పారిపోతారు? హౌస్ అరెస్ట్ చేస్తే మన ఔత్సాహిక ఛానల్స్ వాళ్ళందరూ వెళ్ళి శ్రీవర్షిని 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 మైకులు పట్టుకొని వెళ్ళారు. ఓకే, వాళ్ళు తలుపులు కొట్టి అసలు మేము పంపం మా అమ్మాయిని అసలు ఇంటర్వ్యూకి అంటే అయిపోయేది. దా అమ్మ ఇంటర్వ్యూ అంటే కూర్చో, సంఘ సంస్కర్తలు అందరూ వచ్చారు, మీరు ఆ ఇంటర్వ్యూ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెబితే ఆవిడ మాట్లాడింది. అమ్మ నువ్వు పేరెంట్స్తో ఉండు, జాగ్రత్తగా ఉండు, పద్ధతిగా ఉండు, నువ్వు అట్లా ఉండు ఇట్లా ఉండు అని అందరూ చెప్పారు. ఓకే ఓకేనండి, ఓకే అమ్మయ్య నువ్వు వచ్చిన పాపానికి మొత్తానికి రూమ్లో నుంచి అయితే నన్ను బయటికి తెచ్చారు. మైండ్లో ప్రిపేర్. ఒక మెట్టు నేను దాటాను. నెక్స్ట్ ఇక్కడ అంతా సఫోకేషన్ ఉంది, స్టూడియోకి వెళ్దామా అంటే మా స్టూడియోకి రండి అంటే పద 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 పద. అమ్మయ్య మొత్తానికి రూమ్లో నుంచి బయటకు వచ్చాను, బయట నుంచి ప్రపంచంలో కూడా తిరగగలిగాను. ఇక కావాల్సిందల్లా ఫోనే, కొంచెం ఓపిక పడదాం వాళ్ళే ఇస్తారు. ఓపిక పట్టింది, వీళ్ళే తెచ్చిచ్చారు, ఇదిగో తీసుకోని. ఎంతసేపు వెంటనే అఘోరికి నా అయిపోయింది, ఇటు నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు చెప్పు, ఓకే నువ్వు ఓ పని చేయి, ఇక్కడ నుంచి అటు ఎక్కువ, అక్కడ నుంచి అటు వెళ్ళు, అటు ఇటు ఇటు అటు తిరిగి తిరిగి ఇక్కడికి రా, నేను వచ్చి ఎక్కించుకొని వెళ్ళిపోతా, వెళ్ళిపోయింది. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి మళ్ళీ పెట్టి తాళి కడుతున్నా చూడు, మా బంధం ఇది, మా బంధం అదని వీళ్ళందరికీ షాక్ ఇచ్చారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు అఘోరిని వ్యతిరేకించే టీం ఒక రంగంలోకి దిగి వీళ్ళందరినీ కలుపుకొని ఒక టైప్ ఆఫ్ యాంటీ అఘోరి టీమ్, వాళ్ళదంతా ఆపరేషన్ శ్రీవర్షిని. యాంటీ అఘోరి టీం. అఘోరిని జైలుకి పంపాలి, శ్రీవర్షిని ఇంటి తేవాలి. బాగా శ్రమించారు. కాకపోతే వీళ్ళ దాంట్లో ఒక బలమైన కంప్లైంట్ వచ్చేసరికి అఘోరిని అరెస్ట్ చేయాల్సి వచ్చింది చీటింగ్ కేసు కింద, బికాజ్ ట్రాన్సాక్షన్ వెళ్ళింది కాబట్టి. తర్వాత నిన్నగాక మొన్న ఇంకో తలకాయ కూడా వచ్చింది, నా దగ్గర 3 లక్షలు తీసుకుంది అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఆ విషయం ఏంటంటే ఆ కేసుకు సంబంధించి 2-3 రోజుల నుంచి నడుస్తుంది. నడిచే టైంలో అఘోరికి బెయిల్ ఇవ్వరు, బయటికి పంపరు. మీరు అన్నారు గుర్తుందా, ఈ ఒక్క కేసే వచ్చింది, తర్వాత మోసపోయామంటే ఇంకెవరు రాలేదు. ఎవ్వరూ రాలేదు.
ఎవరు రాలేదు. ఇప్పుడు వచ్చారుగా మళ్ళీ ఒక ఇప్పుడు 3 వచ్చిన lakhs మోసం కోసం. చేసిన వాళ్ళు కాదు. ఆ. నువ్వు స్టార్టింగ్ లో అఘోరికి దక్షిణ ఇచ్చిన వాళ్ళందరూ కూడా అసలు లక్షలు దక్షిణ ఇవ్వడం ఏందబ్బా? అఘోరి ఆ వేణుస్వామి లాంటి వాళ్ళు కూడా తీసుకోవట్లా. నేను ఏమంటా, ఇప్పుడు ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత నుంచి ఆమె క్రేజ్ పెరిగిపోయిందా? పెరిగింది. అంతకు ముందే ఇలా లక్షలు తీసుకున్నదా? అంతకుముందు వేరే రాష్ట్రాల్లో ఆ కారు ఆ సెటప్ వాటిని చూసి వాళ్ళు అబ్బాబా ఎవరో వచ్చారు హిమాలయాల నుంచి అనుకునేవాళ్ళు. ముత్యాలమ్మ టెంపుల్ నుంచి 2 తెలుగు రాష్ట్రాలు ఇక మోగిపోయింది పేరు. మళ్ళీ గుడి ముందుకెళ్ళి నేను పెట్రోల్ పోసుకుంటాను నన్ను ఎంటర్ చేయన్నప్పుడు ఇంకా పెరిగిపోయింది. అఘోరికి ఒక ఆయన వచ్చి వస్త్రం కట్టగానే ఇంకా పెరిగిపోయింది. అంటే ఆమె ఎపిసోడ్ దఫదఫాలుగా కొనసాగుతూ వచ్చింది. ఆ చీటింగ్ కేసు ఏంటంటే అఘోరిని ఏదో అడిగితే ఆవిడ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఒరిజినల్గానే చేయించుకుంది. ఇప్పుడు నువ్వు క్యాష్ తీసుకుంది అన్న ఆరోపణలు కూడా లేవు. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు కేసు వేయగలిగారు. మరి ఎందుకు ఏంటనేది రేపు ట్రయల్లో తెలుస్తుంది. ప్రజెంట్ అరెస్ట్ అయితే చేయాలి కాబట్టి చేశారు. మొన్న ఇంకో అమ్మాయి కూడా వచ్చి నాకు 3 లక్షలు తీసుకుంది, నన్ను కొత్తపల్లి రిజర్వాయర్ దగ్గరకు వచ్చి కెనాల్ దగ్గర నన్ను కూడా పెళ్లి చేసుకుంది, నన్ను చేసేసుకుంది, నన్ను లైంగికంగా అసభ్యంగా తాకింది అని ఆవిడ కంప్లైంట్. ఆ కంప్లైంట్ని కూడా తీసుకున్నారు కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో. నాకు తెలిసి ఇవన్నీ విన్న తర్వాత వర్షిని మారుతుందేమో. నాతోనే కాదు అందరితోనే ఇలానే బిహేవ్ చేశారు. మేబీ మారొచ్చు, లేదా ఆమెకి ఇంకేమన్నా తెలిస్తే ఈమె గురించి ఉండొచ్చు. వీళ్ళ వశీకరణం ఇంకేదో చేసింది అంటున్నారు. ఏది తేలలేదు. బట్ ప్రజెంట్ శ్రీవర్షిని మాత్రం ప్రొటెక్షన్ సెల్లో ఉంది. ఆమెని బాగా చూసుకుంటున్నారు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మరి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిందో లేదో తెలియదు, ఎందుకంటే ఇప్పటివరకు మీడియా ముందుకైతే రాలేదు. ఆమెకు సంబంధించిన న్యూస్ కూడా ఏం లేదు. ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ ఉంటే ఉమెన్ గురించి న్యూస్లు బయటకి ఇవ్వరు. కరెక్టే. మరి అది ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ కదమ్మా. అంటే ఇక్కడే ఉంది లేదు అనే విషయం అయితే బయట చెప్పరు. ఇక్కడ ఆడోళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పుడు అస్సలు చెప్పరు. ఆ రూల్స్ కి విరుద్ధం. మేబీ తను ఎక్కడుందో కూడా చెప్పకూడదు అనుకుంటా. అక్కడ అదేంటిది కెమెరాలు కూడా నాట్ అలౌడ్ కదా. ఇప్పుడు ఆర్మీ డిఫెన్స్ ఏరియాల దగ్గర ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని బెటర్. ఇది కూడా అంతే దానికి సంబంధించి. ఇక చెంచల్ కూడా చేయాలంటావా, 2 సార్లు ఫోన్ మాట్లాడుకోవచ్చు, 2 సార్లు చుట్టపు చూపు కలవచ్చు. వారంలో 2 సార్లు గ్రిల్కి అటు ఇటు హాయ్ ఎలా ఉన్నావో చిక్కిపోయావో. వాళ్ళ పేరెంట్స్ వచ్చారు కదా. వాళ్ళ పేరెంట్స్ వచ్చి అవును, ఒక్కొక్కసారి ములాఖాత్ లో ఇలా కూర్చుని ఒక రూమ్ లో సిసి కెమెరాలు ఉంటాయి, ఒక ఆఫీసర్ ఉంటారు, సినిమాలో చూస్తుంటాం. అది అలా ఉండవా? లేదు అది కూడా ఉంటదేమో నాకు తెలీదు. అంటే ఇలాంటి ఒక రూమ్ ఉంటది, చుట్టూ కెమెరాస్ ఉంటాయి, అక్కడ ఒక ఆఫీసర్ అడ్వకేట్ వచ్చి కలిసిపోతారు. అడ్వకేట్ ఎవరో ఒకరు వచ్చి ఇంట్లో అప్పుడే కొంచెం సీక్రెట్లు మాట్లాడుకోవడాలు కూడా. ఈ వైఎస్ జగన్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి అవి ఉంటాయి. పెద్దోళ్ళకు ఉంటాయి. మామూలు ఫుడ్ కూడా తెచ్చి ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చు. మరి ఆమె తీసుకుందిగా, మన కేజ్రీవాల్ తిన్నాడుగా ఇంటి భోజనం. అప్పుడు రోజు ఎవరో ఒకరు వచ్చి ఇచ్చేసి ఇచ్చేసేవాళ్ళు. అవును రోజు. అవునవును, ఇంటి క్యారేజ్ ఇచ్చేవాళ్ళు. అంటే క్యారేజ్ వస్తే వీళ్ళకి ఇవ్వడాలు కూడా ఉండవు. నిజమే, కెమెరాస్ ఉంటాయి, మన ఏమైనా చిట్టీలు వస్తే మనం భయం అవుతుంది కదా. అన్ని చూసి ఓకే అక్కడ తినే దగ్గర కూడా ఉంటారు మనుషులు. అండ్ లైట్లు పెడతారు. ఇప్పుడు అఘోరి ఉంది, నేను సచ్చుతా అనింది కదా 2 సార్లు. ఇవేమన్నా చేసుకుంటుందేమో అని చెప్పి నీకు కాకుండా ఒకరిని ఇట్లా పెడతారు. ఇటు బాత్రూమ్కి వెళ్ళినా బయటకు వచ్చినా ఇట్లా చూస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి, ఈ ఫుడ్ కూడా వీళ్ళు టేస్ట్ చేస్తారు ముందే. అది నాకు తెలియదు మరి అంత అసహ్యంగా ఫుడ్ టేస్ట్ చేయడం అంటే ఏమైనా జరుగుతుందేమో, ఆ విషయం కలిపి చంపేయచ్చనా, అది తెలియదులే నాకు. మరి అంత డీప్గా అయితే నాకు తెలియదు. బట్ ఏమో కొన్ని సందర్భాల్లో రుచి చూస్తే చూడొచ్చేమో. సో ఇప్పుడైతే ఇప్పుడున్న అది ఏదైతే వైరల్ అవుతుందో ఆ వీడియో ఇప్పటిదైతే కాదు. అఘోరి విడుదల అయితే వార్తలు ఎలా వస్తాయి? అఘోరి విడుదల వార్తలు రావాలి కదా. మరి ఈమె ఇన్స్టా పోస్ట్ ఎందుకు వైరల్ అవుతుంది? ఏదో దొరికింది గతంలో కొంతమందికి, దాన్ని వైరల్ చేస్తారు. ఇప్పుడు శ్రీవర్షిని నిజంగానే వదిలేసిందో లేదో కూడా మనకు తెలియదు. ఆమె ఎక్కడుందో కూడా మనకు తెలియదు. ఇప్పుడు వచ్చిన న్యూస్ అయితే ఫేక్. చూద్దాం. థ్యాంక్ యూ.